ఒక 10 minutes ఆగిరండి ఆర్డర్ తీసుకోవడానికి. టక్ చేసుకుని ప్రతి ఒక్కరు వెయిటర్ అయిపోతారా? సారీ, సడన్ గా చూసి వెయిటర్ అనుకున్నాను. బట్ ఇక్కడెందుకు కూర్చున్నారు? ఇలా వెళ్ళేటప్పుడు అలా డయాగ్నల్గా చూసేసరికి అదేంటో కానీ ఒక్కసారిగా ఐ ఫెల్ట్ క్రష్ ఆన్ యూ. వాట్? నో నో నో, క్రష్ అన్నానండి. క్రష్ కాదు, యాక్చువల్లీ అది ఐ థింక్ ఐ లవ్ యూ. అరే, నేను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాను. ఆర్ యూ ష్యూర్? 100%. ఇంకొకసారి ఆలోచించండి, మీకు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. నేను హెల్ప్ చేస్తా. హలో, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? మాది 4 years ఆఫ్ రిలేషన్షిప్. బ్రేకప్ అయ్యే ఛాన్సే లేదు. కన్య రాసినంత మాత్రాన జీవితంలో కూడా కన్య ఉండాలని రాసలేదు కదా. కొన్ని జీవితాలు అంతే. అయ్యో, మరీ అంతలా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. మేబీ మీరు ఇంకా రైట్ పర్సన్ని కలవలేదేమో. ఇలా రష్ ఫీల్ అవడం మానేసి తన కోసం వెయిట్ చేయండి. రైట్ పర్సన్, రైట్ పర్సన్ వెయిటింగ్. డోంట్ ఫీల్ రష్. వీటితో పాటు ఏదో కామన్ డైలాగ్ ఉంటుంది కదా మీకు, డిజర్వ్ బెటర్ సంథింగ్. ఏంటది? యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ. నేను ఈరోజు మార్నింగ్ నుండి 23 ప్రపోజల్స్ చేశా, ఇంక్లూడింగ్ యూ. వాట్? 23? నాకు అర్థం కాదు ఏంటంటే ఇందులో ఒక్కరు కూడా నా డిజర్వింగ్ కాదా? అప్రోచ్ అయితే చాలు రైట్ పర్సన్ అంటారు. అసలు మాట్లాడితేనే కదా తెలిసేది రైట్ పర్సనో కాదో. మళ్ళీ ఏమన్నా అంటే ఐ మీన్ రిలేషన్షిప్ కంప్లీట్ విత్ సమ్ వన్, వెయిట్ చేస్తే మంచి పర్సన్ వస్తుంది, నాకంటే మంచి పిల్ల దొరుకుద్ది అనేదో సోచ్ చెప్తూ ఉంటారు. ఏంటిది? అక్కడికి ఏదో మీరంతా మంచివారు కాదన్నట్టు మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు ఉంది. చూడు మిస్టర్ కుషాల్, టేక్ ఏ డీప్ బ్రెత్. మేము డైరెక్ట్గా నో అని చెప్తే మీ హార్ట్స్ తట్టుకోలేవు. సో మీ అబ్బాయిల్ని హర్ట్ చేయకూడదనే ఒకే ఒక లక్ష్యంతో యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ అని చెప్తాం. కూల్. రైట్ పర్సన్ని డైరెక్ట్గా మీట్ అవ్వకపోతేనే ఆన్లైన్లో ట్రై చేయి. ఆన్లైనా? అదేమైనా అమెజాన్లో దొరికే వస్తువా? సెలెక్ట్ చేసి ఆర్డర్ పెడితే ఇంటికి రావడానికి? ఎస్ కుషాల్, ఇప్పుడంతా అలాగే ఉంది. యునో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డేటింగ్ యాప్స్. నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసి తనతో మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు. నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇట్స్ ఈజీ మ్యాన్. ఐ డోంట్ లైక్ దిస్ వే. నేను టైంపాస్ చేసే వాళ్ళ కోసం వెతకట్లేదు, నాతో లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళ కోసం వెతుకుతున్నా. అండ్ వన్ థింగ్, అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఒక అమ్మాయిని డైరెక్ట్గా చూసినప్పుడు ఐసులో ఒక మెరుపు పుట్టాలి. మనల్ని మనమే మర్చిపోయే ఒక మ్యాజిక్ జరగాలి. ఆ ఫీలింగ్లో ఎవరు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియకూడదు. ఇవన్నీ అప్లికేషన్ ప్రేమలో ఉండవు. లాజిక్లు అంటే ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోతావు. నేను చెప్పేది విను. కుషాల్, ఓయ్ కుషాల్, ఏం చూస్తున్నాడు? అమ్మో పరిణితి. ఓయ్ కుషాల్. ఏంటి? తను నా ఫ్రెండ్. అవునా? సింగిలా? తనకి ఇలాంటివి నచ్చవు. నువ్వు ప్రపోజ్ చేసి తన్ని విసిగించకు ప్లీజ్. అంటే సింగిలేనా? అదే చెప్తున్నా. లైఫ్ సెట్. ఎక్స్క్యూజ్ మీ. లవ్ యూ టు. వాట్? ఏం మాట్లాడుతున్నారండి? ఖచ్చితంగా వి విల్ మ్యారీ. అరే పరిణితి, ఆగు. ఓయ్, తను నీకు ప్రపోజ్ చేయలేదు, పక్కకు వెళ్ళమని చెప్తుంది. ఎవరే అతను? ఏమో, నువ్వు రావడానికి 5 minutes ముందే వచ్చాడు. నాకు కూడా తెలియదు. నిజం చెప్పు, నువ్వు ప్లాన్ చేసి ఏం తీసుకురాలేదు కదా? తల్లి, నీ గురించి తెలిసి కూడా అలా చేస్తానా? 5 minutes ముందు వచ్చాడు, నాకు ప్రపోజ్ చేశాడు. నో అనేసరికి నీకు ప్రపోజ్ చేశాడు, అంతే. ఏంటి 5 minutes డిఫరెన్స్ లో ఇద్దరికి ప్రపోజ్ చేశాడా? అందుకే
రానని చెప్పాను. ఇలాంటివి జరుగుతాయనే నేను ఎక్కడికి రాను. సర్లే వెళ్ళిపోయాడుగా, ఏమన్నా ఆర్డర్ చేద్దామా? సరే. మళ్ళీ వచ్చావేంటి? ఇందాక చెప్పిన దానికి రిప్లై కోసం. అదేంటండి ఏదో మాట్లాడితే పాపం తగులుతుంది అన్నట్టు అలా వెళ్ళిపోతున్నారు? నిమిషానికి ఒక్కరికి ప్రపోజ్ చేసే మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే దూరంగా ఉండడమే మంచిది. అదేంటి, నేను 23 మందికి ప్రపోజ్ చేశానని చెప్పేశావా? నేనేం చెప్పలేదు. ఏంటి 23 మందికా? నన్ను ఏదో బ్యాడ్ క్యారెక్టర్ అన్నట్టు కన్సిడర్ చేయకండి. కొంచెం మీరైనా చెప్పండి నా గురించి. అవునే పాపం, ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా తను సింగిల్ కాదని చెప్తుందంట. అలాంటప్పుడు నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను చచ్చినా యాక్సెప్ట్ చేయను. ఒక పాజిటివ్ పాయింట్ ఉందండి. ఇప్పటివరకు నేను ప్రపోజ్ చేసిన వాళ్ళంతా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి నో అని చెప్పారు. మీరు ఆల్రెడీ సింగిలేగా, ఈ చిన్న హోప్ చాలదా? మీ హోప్స్ మీ దగ్గరే పెట్టుకోండి. నాకు లవ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళి వేరొకరిని చూసుకోండి. ఇంట్రెస్ట్ దేముందండి, క్షణానికి ఒకటి మారుతూ ఉంటుంది. సరే, నన్ను యాక్సెప్ట్ చేయకండి. మీకంటే ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇలాంటి వాడు రావాలి అలాంటి వాడు రావాలి అని. కుషాల్, తనకి ఇలాంటివి నచ్చవని చెప్పానుగా. తను ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదు. అంటే నా గురించి తనకి ముందే చెప్పేశావా? ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా? అయ్యో, ప్లాన్ ఏం కాదండి, ఇది ఒక్క పాయింటే చెప్పింది. ఇప్పుడు మీరు వెళ్తారా లేదా? ఓయ్, ఇంకేం కావాలి? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. నాకు వచ్చేవాడికి భూదేవికున్నంత సహనం ఉండాలి. అది మీకు లేదు, కానీ బయలుదేరండి. నాకు భూమికి సూర్యునికి మధ్య దూరం అంత సహనం ఉంది. ఓ, అయితే ఏం చేయమంటారు? నా ట్రై ఏదో నేను చేసుకుంటా, కనీసం దీనికైనా ఒప్పుకోవచ్చు కదా. నో. ఇంకొకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం నో. హేమ, పద వెళ్దాం. ఒక్క మాట. మళ్ళీ ఏంటి? నువ్వు ఆగు. నేను ట్రై చేసినంత మాత్రాన మీరు పడిపోరని మీకు నమ్మకం ఉందిగా? ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు భయం? నా గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దాన్ని మీరు భయం అనుకున్నా ఇంకేమనుకున్నా ఓకే. నేను దాని టైం వేస్ట్ అనుకోవట్లేదు. అయితే మీకు నచ్చింది చేసుకోండి, ఇంకా మీ ఇష్టం. మీ ఇష్టం అందుగా. నెంబర్ అడిగేద్దాం. మీతో మాట్లాడడానికి మీ నెంబర్ ఇస్తారా? ఎక్కువ కాల్ చేసి విసిగించనులేండి. కుషాల్, తన ఫోన్ యూజ్ చేయదు. ఏంటి, తన ఫోన్ యూజ్ చేయదా? అదేంటండి? అదంతే, నాకు ఇష్టం లేదు, యూజ్ చేయట్లేదు. మరి మీతో మాట్లాడడం ఎలా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఎలా? పోనీ మీ ఇంటి ఫోన్ నెంబర్ అయినా ఇస్తారా? ఇంటి నెంబరా? 1 minute. పెన్ ఎందుకు, ఫోన్ ఉందిగా. రండి రండి రండి. ఏంటండి మీ ఇంటి నెంబర్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? అది ఇంటి నెంబర్ కాదు, మా ఇంటి అడ్రస్. అంటే మిమ్మల్ని మీట్ అవ్వడానికి మీ ఇంటికి వచ్చేయమంటారా? ఒకసారి అడ్రస్లో ల్యాండ్ మార్క్ చూడు. పోలీస్ స్టేషన్. అర్థమైంది కదా. మీరన్నట్టే ఇంటికి వస్తే నెక్స్ట్ మినిట్ ఎక్కడుంటారు? మరి అడ్రస్తో కమ్యూనికేట్ చేయడం ఎలా అండి? భూమి నుండి సూర్యునికి మధ్య దూరం అంత సహనం ఉందన్నారుగా, ఆ సహనంతోనే ఆలోచించండి. హేమ, పద వెళ్దాం. హలో, అడ్రస్ ఇచ్చిన అమ్మాయి, మీ పేరు చెప్పలేదు. పరిణీతి నందగోపాల్. ప్రేమైన పరిణీతి నందగోపాల్ గారికి కుశాల్ శ్రీవాస్తవ నమస్కరించి రాయినది. ఉభయ కుశలోపరి.
మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కానీ నా విషయంలో మాత్రం ఫస్ట్ మీట్లో నాకు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించాను. నిజానికి నేను 23 మందికి ప్రపోజ్ చేయడం వెనక ఒక రీజన్ ఉంది. రీజన్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళందరూ కంటికి నచ్చారు, కానీ మీరు మాత్రమే మనసుకు నచ్చారు. సార్ ఒకసారి ఏంటయ్యా ఈ లెటర్ పోస్ట్ చేయడం ఎలా? లెటరా? ఏంటి జాబ్ అప్లికేషనా? కాదు సార్, లవ్ లెటర్. ఈ కాలంలో అవే లెటర్స్ పంపించేది ఆశ్చర్యంగా ఉందే. అంటే కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. అలా అయితే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చుగా, పోస్ట్లో అయితే లేట్ అవుతుంది. నో సార్, తనతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రాసెస్ ప్రకారమే వెళ్దాం అనుకుంటున్నా. అలా అయితే అక్కడ స్టాంప్ అతికించి ఆ పోస్ట్ బాక్స్లో వేసేయి. సార్ ఇది ఇప్పుడు ఎన్ని డేస్కి రీచ్ అవుతుంది? ఇంటర్సిటీయా? రేపు మార్నింగ్కి వెళ్తుందయ్యా, ఆ గ్రీన్ డబ్బాలో పడే. సరే సార్. ఈ లెటర్ రాస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కానీ ఈ లెటర్స్ రాయడం చాలా కష్టం అండి. ఏం రాయాలో ఎలా రాయాలో అర్థం కావట్లేదు. రాస్తుంటే హ్యాండ్ షివర్ అవుతుంది. నిజం మాత్రమే ధైర్యంగా రాయగలుగుతున్నా. మీ కండిషన్ వింతగా ఉంది. అడ్రస్ ఉన్నా కూడా ఇంటికి రాకూడదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆలోచించండి అన్నారుగా. ఇదిగో నా నుండి మీకు మొదటి ఉత్తరం పంపిస్తూ మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు కుశాల్ శ్రీవాస్తవ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి కష్టమైన పని ఏంటో తెలుసా? వెయిటింగ్ అండి. ఈ వెయిటింగ్లో స్ట్రెస్ ఉంటుంది చూడండి, అస్సలు భరించలేం. నా లెటర్కి రిప్లై కోసం చేస్తున్న ఈ వెయిటింగ్ చూస్తుంటే ప్రపంచంలో ఉన్న వెయిటింగ్ మొత్తం నేనే చేస్తున్నట్టుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ నేను ఒక్క రోజులోనే స్ట్రక్ అయిన ఫీలింగ్. అడ్రస్ ఉంది కదా, ఇంటికి వెళ్తే నో అలా చేస్తే తనకు అస్సలు నచ్చదు. అబ్బా, రోజు రోజుకి ఆలోచనలు శత్రువుల్లో వెంటాడుతున్నాయి. ఆలోచనలతో కూడా కమ్యూనికేట్ చేయగలిగితే బాగుండు కదా. ప్రేమ కోసం నిరీక్షించాలంటే ఏదో అనుకునేవాడిని. నిజానికి నిరీక్షణ అంటే ఒక పెద్ద తపస్సు లాంటిదే. 5 రోజులైంది, రిప్లై లేదు. తనకు రిప్లై రాయడం ఇష్టం లేదా? రిప్లై రాదేమో అని భయంగా ఉన్నా వస్తుందనే నమ్మకం ఉంది. వెయిట్ చేస్తా, వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఎవరు పలకుండా డోర్ కూడా వేస్తున్నాడు. కుశాల్ శ్రీవాస్తవ్ గారికి పరిణితి నమస్కరించి రాయినది. ఉభయ కుశలోపరి. ముందుగా మీకు అభినందనలు. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే మీరు లెటర్ పంపి 4 డేస్ అయింది. నేను కావాలని 3 డేస్ లేట్గా రిప్లై ఇచ్చాను. అయితే మీ దగ్గర అడ్రస్ ఉన్నప్పటికీ మా ఇంటికి రాలేదు అండ్ రిప్లై రాలేదని మళ్ళీ ఇంకొక లెటర్ రాయనూ లేదు. అందుకే మీ సహనానికి అభినందనలు. తరువాత మీరెంతమందికి ఏ కారణంతో ప్రపోజ్ చేశారనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉన్న విషయం. అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు లెటర్ రాశాను అంటే దానికి ఒకే ఒక్క కారణం ఉంది. మీరు చెప్పినట్టు కాగితంపై నిజం మాత్రమే రాయగలం. ఇకపై చూద్దాం మీరెంత నిజాయితీగా ఉంటారనేది. కానీ మీరు కమ్యూనికేషన్ కోసం ఎంచుకున్న ఆప్షన్ బాగుంది. వితిన్ సెకండ్స్లో రిప్లై రాకపోతే 10 మెసేజెస్ పంపి ఈ కాలంలో ఒక్క రిప్లై కోసం ఇన్ని రోజులు వేచి ఉండడం విశేషంగా కూడా ఉంది. ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రియమైన వారి నుండి లెటర్స్ రావడం అంటే ఎప్పుడు లేని కొత్త ఫీలింగే కదా. అయినా మీరు కండిషన్తో కట్టిపడేస్తే హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ని కాగితంపై రాసి పంపించడం ఒక్కటే మార్గం అయింది. మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందా? ఎవరు ఎలాంటి ఫీలింగ్తో పంపినా ఒకేలా కనిపించే మెసేజెస్ మనుషుల మనసుల్ని దూరం చేస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటాను. అలా అని టెక్నాలజీకి వ్యతిరేకిని కాదండోయ్. అఫీషియల్ పర్పస్కి అండ్ కెరీర్ ఇంపార్టెంట్ వర్క్స్కి మాత్రమే యూజ్ చేస్తా.
మీరేమో అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వర్షన్ లాంటి వారు. అయినా లెటర్స్ రాస్తుంటే సమ్వేర్ ఐ గాట్ అ పాజిటివ్ వైబ్స్ ఆన్ యూ. అమ్మయ్యా, కనీసం ఇప్పటికైనా ఒక చిన్న పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ నాకు కూడా మెసేజెస్కి ఉత్తరాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పనే లేదు. ఎడ్యుకేషన్ కంప్లీటెడ్, జాబ్ ట్రయల్స్లో ఉన్నా. అండ్ ఇప్పటి వరకు ఒక బుక్ చదివా. ప్రజెంట్ అయితే మీకు లెటర్ రాస్తున్నా. రాసేటప్పుడు మీకు ప్రజెంట్ అయితే చదివేటప్పుడు నాకు అది పాస్ట్ అవుతుంది కదా. అకార్డింగ్ టు పోస్ట్ కార్డ్ డెలివరీ థియరీ, పాస్ట్లో మీరు రాసేది ఫ్యూచర్లో నాకు రీచ్ అవ్వడం. ఏమంటారు? గమ్మత్తుగా ఉంది కదా. స్టార్టింగ్లో మీ బిహేవియర్ చూసి మీరేదో పెద్ద రోమియో అనుకున్నా, కానీ మీ మాటల్లో మంచితనం నాతో మరింత మాట్లాడేలా చేస్తుంది. అయితే పోస్ట్లో పంపిన నా లవ్ అప్లికేషన్కి అప్రూవల్ ఇచ్చి లవర్గా జాబ్ ఇచ్చేస్తారా? జెన్యున్గా లవ్ చేసి హస్బెండ్ అండ్ ప్రమోషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తా. కార్పొరేట్ ప్రపోజల్ ఫర్ లవ్ బాగుంది, బట్ దేనికైనా టైం రావాలి. లెట్స్ సీ. మనసే నిలిచే క్షణం ఏది, నీలి మేఘంలా నింగే చేరదా, కాలం దూరం చిరునామా తీరం, కాలం మారే కదిలే నదిలా, దూరం లేని పయనం తెలుపగా, రాసే పదమే తెలిపేన మౌన ప్రేమ, బదులుగా రాసే లేఖలో పదమే ప్రేమ, కథలతో కాగితాలని పడవగా మార్చి సాగని, నదులకు తీరముందని, ఇరువురి వింత వైఖరి, పదముల చెంట మాదిరి, అతిశయమైన ప్రేమిది. సఖియా ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితలు రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం, మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. Every day, can't wait for my hands to hold you close as stars in my heart, and I need your love to heal it, baby. They say that time is pain, but this time this pain is being caused by time, and I can feel every inch of you in the air that's leading me. Oh, don't need no money or other things, just you that my heart will have to sing. Feels like I'm stuck in the ocean with no one and nothing to bring me aboard. Crazy, that's why I'm not gone. Smiling at a land slowly ball. Stranger, now you're my all in all. Don't know how to say that this is ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితలు రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం, మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మీ ఆనందాన్ని చెప్పడానికి మీకు మాటలు రాకపోయినా మీ రాతల్లో నాకు కనిపిస్తుంది. రాతల్లో కనిపిస్తుందా? అలా ఎలా? మాయాజాలమా, ఇంద్రజాలమా, లేక తావీజ్ మహిమేమన్నా ఉందా మీ దగ్గర? మీరు రాసే పద్ధతిని బట్టి మీ భావోద్వేగాన్ని గుర్తించగలిగాను. తావీజు మహిమ ఏం కాదులే. ఐ కెన్ ఎనలైజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ని బట్టి రాసేవారి మూడ్ తెలుసుకోవచ్చు.
ఎప్పుడు చూసినా రాయడం చదవడం అంటారు, ఇంతకీ మీ ఏమేంటండి? నాతి చరామి, నేను రాసుకుంటున్న నవల్. ఆ బుక్ని పబ్లిష్ చేసి మా డాడీకి గిఫ్ట్గా ఇవ్వాలి. దట్స్ మై ప్రెజెంట్ ఎయిమ్. నోవెలా? అనుకున్నాను మీ రాతలు చూసి తెలుగు టీచర్ అవ్వడానికో రైటర్ అవ్వడానికో ట్రై చేస్తున్నారు అని. బుక్ అవుదరా? అయితే నాకు స్టోరీ చెప్తారా? పబ్లిష్ అవ్వడానికి ముందే మీకు అభిమాని అయ్యే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్క ఎపిసోడ్లా మాత్రమే చెప్తా. పూర్తిగా ఒకేసారి తెలిసిపోతే ఏముంటుంది, కొంచెం క్యూరియాసిటీ పెంచాలి కదా, అందుకే ఇలా. తూర్పుగోదావరి జిల్లాలో శివారుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. ప్రేమలో విజయం సాధించిన ఉపాధి కోసం వెతుక్కుంటున్న ఒక నిరుద్యోగి గోపి. గోపిని ప్రపంచంగా ప్రేమిస్తున్న ఆరాధ్య. ఇప్పటివరకు మనం ధనరేఖ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది చూడు, ఇదే ప్రేమరేఖ. ప్రేమరేఖ అలాంటివి కూడా ఉంటాయా చేతిలో? ఉంటుంది, చూడు ఎంత పెద్దగా ఉందో. ఏం చెప్తుంది ఏంటి ప్రేమరేఖ? చాలా చెప్తుంది. మనం ఎప్పటికీ విడిపోమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని, మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటామని చెప్తుంది. ఓ, మరి ఆ తర్వాత ఏముంది, నువ్వు నేను కలిసే ఉండొచ్చు. ఇలా దొంగల్లా కలుసుకోవాల్సిన పనే ఉండదు. అవన్నీ జరగాలంటే ముందు నువ్వు మా నాన్నతో మాట్లాడాలి. మాట్లాడాలంటే ముందు నాకు ఒక పని దొరకాలి కదా. నిన్ను పోషించగలననే నమ్మకం మీ నాన్నకు కలగడానికి. దొరుకుతుందిలేంటి అబ్బాయి గారు, ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. పని దొరికిన వెంటనే మా నాన్నతో మాట్లాడి ముహూర్తం పెట్టించేద్దాం, సరేనా? అమ్మాయి గారు సెలవిచ్చారుగా, ఎల్లామే నీంగ సొన్న మారిదా. అవునా? మరి రేపేదో ఇంటర్వ్యూ ఉందన్నావు, ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవడమా? ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్. దేనికి ప్రిపరేషన్? రికమెండేషన్ లెటర్స్ తప్పించి టాలెంట్ని పట్టించుకొని ఇంటర్వ్యూస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి? వాళ్ళకి కావాల్సింది గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో మార్కులు కాదు, బ్యాక్ డోర్ నుంచి వచ్చే కమిషన్. అది ఉంటే చాలు, ఉద్యోగం ఇచ్చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే, అలానే మనం ప్రయత్నించడం మానేస్తామా? రోజుకో ప్రయత్నం, ప్రయత్నానికో ప్రయాసం. ఎన్నాళ్ళకు ముగుస్తుందో ఈ ప్రయాణం? ఇది ముగిసే ప్రయాణం కాదు, మనిద్దరం కలిసి మొదలు పెట్టవలసిన ప్రయాణం. నీ ప్రయత్నాలన్నీ ఫలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అంతవరకు పిడికడ ఓర్పుతో ఉంటే సరిపోతుంది. నాకు ఓర్పైనా ఓదార్పైనా నీ నుండే వస్తుంది. నువ్వు నా పక్కనుంటే చాలు, ఏదైనా సాధించగలను. అబ్బాయి గారిని వదిలేస్తే కవితలతో కోటలు కట్టేస్తారు. ఈ పొగట్టలకు బ్రేక్ ఇచ్చి ఇంటర్వ్యూస్గా బయలుదేరుతామా? అప్పుడేనా? ఆలస్యమైతే ఇంట్లో తిడతారు. తర్వాత ఎపిసోడ్ మరొక లెటర్లో కొనసాగిద్దాం. ఆరంభం బాగుంది, మంచి లవ్ స్టోరీ. ఒకరి కోసం ఒకరు ఆలోచించే ప్రేమికుల కథలో తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నా. ఇంత ఓపిక్గా నా కథ వింటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక కథలోకి వెళ్తే, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చిన గోపిని కలుసుకున్న ఆరాధ్య. గోపి, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. ఏంటి గోపి, ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకీ నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూవా? అంటే అధికార హస్తాలు తడిపితే గానీ నిరుద్యోగ దప్పిక తీరదంటున్నారు. అది పాత సమాధానమే కదా, ఇంతలా ఆలోచించడం దేనికి? ఈరోజు ఒక కొత్త కారణం విన్నానులే. కొత్త కారణమా? ఏంటి గోపి అది? మా పూర్వీకులు తమిళ్ వాళ్ళు అవ్వడం వల్ల నేను తెలుగువాడిని కాను అంటూ రిజెక్ట్ చేశారు. నిజమే, మా పూర్వీకులు తమిళ్ వాళ్ళే, కానీ నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. తిరువళ్ళూరు తిరుక్కురల్ మట్టమిల్లే. శ్రీశ్రీ కవితా జ్ఞానాన్ని కూడా చదువుకుంటూ పెరిగా. నా గతం తమిళం, కానీ నా జీవితం మొత్తం ఇక్కడే గడిపినా నన్ను తెలుగువాడిగా గుర్తించడం లేదు. కాదని చెప్పడానికి 100 కారణాలు చెప్తారు, అవన్నీ నువ్వు పట్టించుకో గోపి. లోకం మొత్తం ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు మాత్రమే నన్నులా నమ్ముతావు.
అదే నా మొత్తం జీవితంలో నేను చేసుకున్న అదృష్టం. కవి గారు కవ్వింపు కవితలు రచించడం ప్రారంభించారే. అదేంటో మరి, అమ్మాయి గారితో మాట్లాడితే చాలు కవితలు అలా తన్నుకుంటూ వచ్చేస్తాయి. అవునా? తర్వాత ఏమైంది? మధ్యలో ఆపేసి ఆత్రం పెంచేశారు. ఏముంటుంది, వాళ్ళు సిచ్యువేషన్ని కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూసే చూపే వాలుగా భాషే లేని భావమా ఆశే నీకై చూడగా ధ్యాసే మరే ప్రేమగా తారా తీరం దారుల్లోనా నీవు నేను కలువగా నీలి మేఘం సాధనమై సాగే కాలం సాయం కాదా నింగి నేల మారిన కాట్లే మీతుం ఓరిసై నీ కాట్లే కేలా యాళిసై ఏమో ఏంటో యువరాని ఆశ ఆరా తీసాది పరువపు ధ్యాస గీతే దాటి చొరవే చేస్తే సాకేలేని కథ మొదలెడదామా ఏలో ప్రణయపు రాగం సాగెనుగా ఇరువురి మదిలోన ప్రేమే ఆశల తీరం దాటెనుగా మనసుల జత కలయిక మాయే మాయే ఇది ప్రేమ మాయే చేసే మాయే కథ మొదలవగా నిన్నే చేరా మనసార కోరి నువ్వే ప్రేమై వలచెను గనుక ఆ తర్వాత ఏమైంది? గోపికి జాబ్ వచ్చిందా? ఆరాధ్యని పెళ్లి చేసుకున్నారా? పెళ్ళ రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరోజు ఆరాధ్య విన్న ఒక్క మాటతో తన జీవితమే మలుపు తిరిగింది. చచ్చచా, ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. చెప్పిన మాట అస్సలు వింటలేదు. ఏమైందండి? ఆ శంకరం గారి అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. వాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. అయ్యో, ఆ పిల్ల ఎంత పని ఆ కాల ప్రభావం. మన ఆరాధ్య కూడా వీలైనంత తొందరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. కాలాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. నేను సాయంత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి సంబంధం చూడమని చెప్తాను. నాన్న నాకు పెళ్లి చేయాలని కంగారు పడుతున్నారు గోపి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీ నాన్నగారు భయపడుతున్నారంటే అర్థం ఉంది. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. కానీ నాకు నమ్మకం ఉంది మీ నాన్నగారు మన పెళ్ళి ఒప్పుకుంటారని. ఎలా గోపి? నాన్న మాటల్లో కనిపించిన కంగారు నన్ను ఇంకా కలవర పెడుతుంది. చిన్నప్పటి నుండి ఆయన ఇంతలా మాట్లాడింది లేదు. భయపడక ఆరాధ్య, తండ్రి స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే మాట్లాడతారు. నేను త్వరలోనే మీ నాన్నగారితో మాట్లాడి మన పెళ్ళి ఒప్పిస్తాను. అమ్మాయి గారు అలిగినా బాగుంటారేమో కానీ ఏడుపు ముఖంతో అస్సలు బాగోరు. సిరింగా, నల్లా సిరింగా. నీతో ఉంటే ఎంతటి కష్టమైన బాధైనా మర్చిపోతాను గోపి. కానీ ఈ కలవరం మాత్రం కదిలిస్తూనే ఉంది. మా నాన్న ఒప్పుకోలేదంటే నువ్వేం చేస్తావు?
చెప్పు, నువ్వేం చేస్తావు? బహుశా పిచ్చోడిని అయిపోతానేమో. ఏంటి గోపి? అవునా రాజ్య, ఎవరు లేని నా జీవితంలో సర్వస్వం నీవయ్యావు. ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే పిచ్చోడిని అయిపోతాను కదా. అలా ఏం జరగదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నీతోనే నా జీవితం మొత్తం జీవిస్తా. అందుకోసం ఏమైనా చేస్తా. ఆరాధ్య, నాన్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? అవునా? ఆరాధ్య వాళ్ళ నాన్న చూశాక ఏమన్నారు? వాళ్ళ ప్రేమను అంగీకరించారా? నాకు వాళ్ళల్లో మన ప్రేమ కనిపిస్తుంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. కుశాల్, మనం ఒకసారి కలుసుకుందాం. ఈ అడ్రస్లో రేపు ఈవినింగ్ 4కి వెయిట్ చేస్తూ ఉంటా. తప్పకుండా రా. ఇట్లు పరిణితి నందగోపాల్. రేపు 4 o'clock అంటే ఈరోజు 4కే ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. నాన్న, కుశాల్. ఓ కుశాల్. కుశాల్ నాన్న. నమస్తే అంకుల్. మా అమ్మాయే అనుకున్నాను, నీలో కూడా కవున్నాడోయ్. నేను నువ్వు రాసిన లెటర్స్ అన్నీ చదివాను. మా అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుందంటే వచ్చి చూశాను. సరే పదండి, దేవుడి దర్శనం చేసుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి లవ్వా? అంకుల్ అంటే అది ఏదన్నా ఉంటే చెప్పండి, ఏం పర్లేదు. నువ్వైనా చెప్పమ్మా. ఒరే, నేను నీకు ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చినా నీకు నచ్చితేనే పెళ్లి చేస్తా. అలాంటిది నీకు నచ్చినవాడు నీ ముందే ఉన్నాడుగా. నాన్న, తను నాపై చూపించిన ప్రేమ నాకు నచ్చింది. పూర్తి నిజాయితీతో ఉన్న ప్రేమ. మరి ఇంకేంటి? బాబు, జాబ్ ఏమన్నా చేస్తున్నావా? ఎస్ అంకుల్, పేటిఎంలో కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. ఓ మంచిది. ఓ రోజు మంచి రోజు చూసుకుని మీ పేరెంట్స్ని తీసుకుని వస్తే మేము మాట్లాడుకుంటాం. 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అప్పటి నుండి తాతయ్యే పెంచారు. 3 years బ్యాక్ ఆయన కూడా చనిపోయారు. సారీ బాబు. పర్లేదు అంకుల్. ఏమీ ఫీల్ అవ్వకు. సరే, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ తీరుస్తావా? ఏంటి అంకుల్? నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మా అమ్మాయికి ఏదన్నా ప్రమాదం జరిగింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. మీ ఇద్దరి పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఇలా మౌనంగా ఉన్నావంటే నీ దగ్గర సమాధానం లేదనుకుంటాను. లేదు కదా? సరే పదమ్మా, వెళ్దాం. ఒకవేళ సమాధానం దొరికినట్లయితే వచ్చి చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. పడిపోకుమా, మనసుని బాటలో నడవడం సాధ్యమా? తన నీలా విడిచే తరుణం విరహముతో ఎదలో ప్రళయం. సమయమాగుమా, త్వరపడిపోకుమా, మనసుని బాటలో నడవడం సాధ్యమా?
శ్వాసలా ఊపిరిని నీలోనే నేనుంటా, నీతోనే బ్రతికుండగా. తన నీలా విడిచే తరుణం విరహముతో ఎదలో ప్రళయం. సమయమా ఆగుమా, త్వరపడి పోకుమా, మనసు నీ బాటలో నడవడం సాధ్యమా? కుశాల్ శ్రీవాస్తవ్కి పరిణితి నందగోపాల్ ప్రేమతో రాయినది ఉభయ కుశలోపరి. మనం చెప్పుకుంటున్న నాతి చరామిలో తరువాతి భాగం, ఆఖరి భాగం. ఇప్పుడు చెప్పు కుశాల్, సమాధానం ఏమన్నా దొరికిందా? సమాధానం కాదు కానీ అంకుల్, మీకు ఒక కథ చెప్పాలని వచ్చాను. కదా, ఏమిటది? తూర్పుగోదావరి జిల్లాలో శివారిపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. ప్రేమలో విజయం సాధించిన, ఉపాధి కోసం వెతుకుతున్న ఒక నిరుద్యోగి గోపి, తననే ప్రపంచంగా ప్రేమించే ఒక అమ్మాయి ఆరాధ్య. ఫ్యూచర్ కోసం వాళ్ళు కంటున్న కలలు, చెప్పుకుంటున్న కథలు ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకంగా మారుతున్న సమయంలో ఒకరోజు ఆరాధ్య ఇంట్లో వాళ్ళ ప్రేమ గురించి తెలిసిపోయింది. గోపి, ఆరాధ్య, మీ నాన్నగారు నేనెంత చెప్పినా వినడం లేదు. అసలు నేను కలవడం కూడా కుదరదంటున్నారు. అవును గోపి, నన్ను కూడా ఇంట్లో బంధించారు. ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి 10 రోజుల్లో పెళ్ళి అంటున్నారు. నాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు. మళ్ళీ ఇంకొకసారి మీ నాన్నగారితో మాట్లాడదామా? అస్సలు ఒప్పుకోరు. ఆయన నీపై చాలా కోపంగా ఉన్నారు. ఏమీ లేని వాడిని చేసుకుని ఎలా సుఖపడతావని అడుగుతున్నారు. ఏమీ లేనివాడినే కదా. మీ నాన్నగారు నీతో అన్న మాటలు నిజమే కదా, ఎలా సుఖపడతావు? గోపి, నువ్వు లేని జీవితం అంతఃపురంలో ఉన్న శ్మశానంలో ఉన్నట్టే. నిన్ను కాకుండా నా జీవితంలో ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను. మరేం చేద్దాం ఆరాధ్య? నా నిరుద్యోగం చివరికి నిన్ను కూడా దూరం చేసేలా ఉంది. గోపి, మనం ఇప్పుడే పెళ్లి చేసేసుకుందాం. ఏమంటున్నావు ఆరాధ్య? అవును గోపి, మనసు తెలుసుకొని పెద్దల మాట వినడం కంటే పంచభూతాల సాక్షిగా ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నాకు ఉద్యోగం లేదు, నేను నిన్ను పోషించగలనా? నాతో సంతోషంగా ఉండగలవా? సంతోషం అంటే బంగారు కోటలో బందీగా ఉండి పంచామృతాలు తింటే రాదు. మనసు పంచుకున్న వాటితో కష్టపడినా ఆనందంగానే ఉంటుంది. ఈరోజు నేను ఇంటికి తిరిగి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానో రానో కూడా తెలియదు. ఆలోచించకు గోపి. ఒక్కటి సూటిగా చెప్పు, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఈ క్షణం పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఆనందానికి ఏ ఆటంకం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను.
ఆగండి అక్కడ. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నాన్న నా మాట వినండి. 23 ఏళ్ల నా నమ్మకం ఈరోజు నన్ను మోసం చేసింది. నాన్న 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 అని పిలిచే అర్హత నా కూతురు ఎప్పుడో కోల్పోయింది. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నిలబడకండి. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. తినడానికి తిండి లేనివాడు, కష్టాలు వచ్చినప్పుడు సాయం చేసే బంధువులు లేనివాడు నిన్ను సుఖపెడతాడని పెళ్లి చేసుకున్నావుగా. వాడు ఏం పెట్టి పోషిస్తాడో నేను చూస్తాను. అలా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ని హ్యాపీగానే ప్రారంభించారు. 1 మంత్కి గోపికి జాబ్ వచ్చింది. ఇంకేముంది, అన్ని వైపులా సంతోషమే. అలాంటి సమయంలో ఆరాధ్య ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. వాళ్ళ సంతోషం ఇంకా రెట్టింపయింది. అంకుల్, ఈ కథ నాకంటే మీకే బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు కథ కాదు, మీ అనుభవాల జ్ఞాపకం. అయినా ఈరోజు మళ్ళీ ఆ కథ మీరు వింటున్నారంటే ఆ రోజు గోపి నిలబడిన ప్లేస్లో ఈరోజు నేను నిలబడి ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్న చాలా రీజనబుల్గా ఉంది అంకుల్. నేనే కాదు, నా ప్లేస్లో ఇంకెవరున్నా అసలు సమాధానం చెప్పలేని ప్రశ్న. ఆ రోజు గోపిలో ఆరాధ్య చూసిన ధైర్యాన్ని నిన్న నేను ఈ పరిణీతి నందగోపాల్ కళ్ళల్లో చూశాను. మాటిస్తున్నాను అంకుల్, తన కళ్ళల్లో ఆనందాన్ని కాపాడుతానని. ఏదేమైనా తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందని మాటిస్తున్నాను. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తావని మీరు అడిగారు. ఏ ప్రమాదం రాకుండా నా కళ్ళలో పెట్టి చూసుకుంటానని నేను మాటిస్తున్నాను. చూడు కుశాల్, ఆ రోజు ఆరాధ్యని పెళ్లి చేసుకున్నప్పుడు తనకి నేను ఒకే ఒక మాట ఇచ్చాను, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని. కానీ కొన్ని పరిస్థితులు ఆ మాటని దెబ్బతీసాయి. అందుకే ఆ పరిస్థితులు మా అమ్మాయికి రాకూడదని నిన్ను అలా అడిగాను. ఆ రోజు గోపికి సపోర్ట్ లేదు, కానీ ఈరోజు ఈ నందగోపాల్ సపోర్టు నీకు ఉంది. ఒక మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. కానీ మా అమ్మాయి కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క పడకుండా చూసుకో, చెబుతున్నా. బదులుగా రాసే లేఖలో పదమే ప్రేమ, కథలతో కాగితాలని పడవగా మార్చి సాగని, నదులకు తీరముందని, ఇరువురి వింత వైఖరి, పదముల చెంట మాదిరి, అతిశయమైన ప్రేమిది. ఓ సఖియా, ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితను రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం, మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. Every day, can't wait for my hands to hold you close as stars in my heart, and I need your love to heal it, baby. They say that time is pain, but this time this pain is pain caused by time, and I can feel every inch of you in the air that's here to me. Oh, don't need no money or other things, just you that my heart relaxing. Feels like I'm stuck in the ocean with no one and nothing to bring me aboard. Crazy, that's what I'm not gone. Smiling at a land swirling ball. Stranger, now you're my all in all. Don't know how to say that this is ఒకటే పని